దేవుని యొక్క మహాకృపను బట్టి పాండూరులో కూడా గత వారం జరిగినటువంటి రెండవ ఆదివారం ప్రభు బలారాధన కొడుకును కూడా ప్రభు యొక్క నామం మహిమకరం జరిపించారు. అందును బట్టి దేవునికి నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు హల్లెలూయా. మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగం ఏమిటి అనంటే, పేతురు గురించి మనం ధ్యానం చేశాం. పేతురు కేఫాగా మార్చబడడం, ఆ కోణంలో పేతురు యొక్క స్వభావం, పేతురు ఎలాగో ఉన్నాడు, ప్రభువు పేతురుని ఎలాగో మార్చారో అన్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. అయితే ఈ దినమున ప్రభు మనకు సిద్ధపరిచినటువంటి ఒక వాక్య భాగం చదువుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుకుందాం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా నువ్వు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకున్నామని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోఫీలు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా ఈ నామానికి మహింపరిచాం. శ్రేష్టమైనటువంటి సమయంలో మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మీ యొక్క వాక్య భాగమును మేము ధ్యానించుకున్న సమయంలోకి మేము వచ్చి ఉన్నాం. అయ్యా, చదవబడిన మాటలు మీవి, అందులో నుండి అయ్యా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన మీ దాసుడు, అపాత్రుడు, అయోగ్యుడు, ఎన్నికలేని జీవితాన్ని మీరు ప్రేమించి మీ కృప ద్వారా ఎన్నికమైన వానికి మీరు చేశారు నాయన. మీ దాసుని, మీ సులుచుని మీరు మరుగుపరుచుకొని మీ నోటి వరకు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, వాక్య భాగం వినే మనసును, గ్రహించుకునే హృదయాన్ని, అనుసరించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన నిద్రాత్మ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, వాక్య భాగం దారులకు రాకుండా అడ్డుపడని చూస్తున్న ప్రతి దురాత్మ, అంధకార చేష్ట ప్రభావాలు మీ నామలో బంధించి లయపరుస్తున్నాం నాయన. మీ నామను మహిమను జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆ విషయాల్ని పరిశీలన చేయగలిగితే, పరీక్షించగలిగితే అందులో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకున్నామని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఎవరి పిలుపు అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు మరణం తర్వాత యూదా, మరి ఇస్కరియోతు యూదా ఉరిపెట్టుకొని చనిపోయిన తర్వాత, మరి అపోస్తులు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత కొంతమంది పరిచర్య చేయడం నిమిత్తమై ఏర్పరచుకున్నటువంటి వారిలో ఈ పిలుపు ఒకడు. ఈ పిలుపుతో పాటు కొంతమంది వ్యక్తుల్ని అపోస్తులైనటువంటి శిష్యులు చేతులుంచి ప్రార్థన చేసి వారిని సువార్త పని నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై వారిని నియమించినట్లుగా మన లేఖనాలు మనం చూడగలుగుతాం. అయితే ఈ పిలుపు ఎటువంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, మంచి పేరు కలిగిన వాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు, దేవుని యొక్క సువార్త భారం కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మ కలిగి నడిపించబడుతున్నటువంటి ఈ పిలుపు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడయ్యా అని అంటే సమరయ్య అనే ప్రాంతంలో ఉన్నాడు. అయితే సమరయ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిలుపు
ఆ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నటువంటి పిలుపు ఎలా ఉన్నాడు, సేవా పరిచయలు ఎలా ఉన్నాడు అనంటే, దేవుని యొక్క మహాకృప చేత, ఆయన ఆత్మ చేత బహుబలంగా వాడబడుచున్నటువంటి అనేక మంది ప్రభు వైపు త్రిప్పుతున్నటువంటి, అభిషేకించబడినటువంటి, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి ఒక స్థిరమైన వైరాగ్యం కలిగినటువంటి, అభిషేకం కలిగిన సేవకుడిగా పిలుపు వాడబడుతున్నటువంటి ఆ సమరయ ప్రాంత ఆ పరిస్థితుల్లో ప్రభుదూత నీవు లేచి, నీ ఉన్న స్థలం నుండి నువ్వు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే అరణ్య మార్గమును కలుసుకున్నామని పిలుపుతో చెప్పగా పిలుపు విన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు వెళ్ళమని చెప్పింది ప్రభుదూత అని మనం ఆలోచన చేస్తే, కింద వచనాలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కింద వచనాలు చదువుకుందామా, లేదా 26 నుంచి చదవండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోఫీల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రభుదూత పిలుపుతో నీవు దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళేటువంటి అరణ్య మార్గమున నీవు వెళ్ళు అని ప్రభుదూత ఎప్పుడైతే పిలుపుతో చెప్పడము, పిలుపు స్పష్టంగా విన్నాడో మరుక్షణమే ఏది కూడా ఆలోచన చేయకుండా సువార్త భారం కలిగినటువంటి ఈ పిలుపు ఆ అరణ్య మార్గమున వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మరి సమరయ ప్రాంతాల పరిచర్య ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే, సంఘము అనుదినము యోదయ, గలిలయ, సమరయ ప్రదేశములంతటా సంఘము విస్తరిస్తూ ఉన్నది. విస్తరిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో, తను సేవ చేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో అక్కడి నుండి ప్రభుదూత చెప్పిన మాటకి లోబడి అరణ్య మార్గమున వెళ్ళడానికి ఈ పిలుపు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. తద్వారా దేవుని యొక్క దూత యొక్క మాటకి లోబడిన కారణము చేత ఏమి జరిగింది, ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి, ఏ విధమైన కార్యాలు జరిగించబడ్డాయి అని మన లేఖనాలు చూస్తే, ఆ యెరూషలేముకి ఆరాధించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి గురించి రాయబడిన మాట చూడండి, 27వ వచనం. అప్పుడు ఐతోఫీల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. హల్లెలూయా. ఈయన నపుంసకుడు అని రాయబడి ఉన్నది. ఐతోఫీల రాణి అయిన కందాకే క్రింద ఈ వ్యక్తి ఏమిగా ఉన్నాడు, మంత్రి అయి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే, ఒక రాణి కింద ఒక మంత్రిగా ఉన్నాడు. దేనికి మంత్రి అనంటే, ఆ రాణి కింద ఉన్న ధనాగారం అంతటి మీద అధికారం కలిగిన వాడుగా ఈ నపుంసకుడు ఉన్నాడు. యేసు ప్రభు పుట్టినటువంటి ఆ సమయంలో యూదుల రాజు మరి ఎక్కడ జన్మించాడో అని కొంతమంది వ్యక్తులు ఒకదాన్ని చూస్తూ వచ్చారు. ఎవరు వాళ్ళు? రబ్కమ్మ, ఎవరు వాళ్ళు? హల్లెలూయా. యూదులకి రాజు పుట్టబోచున్నాడని చెప్పి కొంతమంది ఒక ప్రాంతం నుండి వచ్చారు. ఒక దాన్ని చూస్తూ వచ్చారు. ఎవరు వారు? దేన్ని చూస్తూ వచ్చారు? ఏ జ్ఞానులు వాళ్ళు? తూర్పు దిక్కు జ్ఞానులు అంట వాళ్ళు. ఈ తూర్పు దిక్కు జ్ఞానులు నక్షత్రము చూచి, మరి యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ప్రభువును కనుగొనడానికి దేని చూస్తూ వచ్చారయ్యా వారు అనంటే, నక్షత్రం చూస్తూ వారు ఆ ప్రాంతానికి వచ్చారు. హేరోదు చక్రవర్తి వద్దకు వచ్చి, అయా యూదులకి రాజుగా రాబోతున్న వాడు పుట్టి ఉన్నాడు అని హేరోదు చక్రవర్తి దగ్గరకు వచ్చారు వాళ్ళు. తూర్పు దిక్కు జనులు అన్న మాట ఆలోచన చేస్తే, తూర్పు దిక్కు జనుల్లో ఒక వ్యక్తి కనబడతారు. ఎవరు?
హల్లెలూయా. తూర్పు దిక్కు జ్ఞానులు వాళ్ళు. ఆ జ్ఞానులు యేసు ప్రభువును కనుగొని నక్షత్రం ద్వారా కనుగొని యేసు ప్రభు పుట్టిన స్థలం దాకా ఆ నక్షత్రం చేత నడిపించబడి యేసు ప్రభును చూచిన వారు సాంబ్రాణితోనూ బోళములతోనూ ప్రభువుని స్తుతించారని సంతోషించారని మనం లేఖనం చూడగలం. ఆ తూర్పు దిక్కు జ్ఞానులు అనగానే నిజముగా తూర్పు దిక్కు జనులు ఆ ప్రాంతంలో జ్ఞానులు. అయితే ఆ జ్ఞానులు గురించి మనం ఆలోచన చేసే ముందుగా తూర్పు దిక్కు జనులు అనగానే తూర్పు దిక్కున ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మంచిగా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? అర్థం తల్లి చదువుతారా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఊజు దేశమునందు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే ఏంటంట? గొప్పవాడంట. ఏ దిక్కు జనులందరిలో? ఆ తూర్పు దిక్కు జనులు అందరిలో ఈ యోబు గొప్పవాడంట. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, న్యాయవంతుడు, యథార్థవంతునుడు. అందుకని దేవుడు ఆ వ్యక్తిని ఎలా దీవించాడు అనంటే సమృద్ధమైనటువంటి తన యొక్క దేవుడు ఆశీర్వదించగలిగిన రీతిలుగా యోబుని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా తాను కలిగిన సమస్తం చుట్టూ ప్రభు కంచి వేశాడు. యోబు కుటుంబం చుట్టూ కంచి వేశాడు. యోబు చుట్టూ కూడా ప్రభు కంచి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యోబు యొక్క మాటలు వినడానికి జ్ఞానులంట యోబు యొక్క మాటలు వినడానికి ఎదురు చూచేవారని యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎవరు మాట వినడానికి? యోబు యొక్క మాటలు వినడానికి జ్ఞానులు సహితము యోబు మాటలు వినడానికి వేచి ఉండేవాళ్ళంట. అయితే యోబు సమస్తము కోల్పోయినప్పుడు యోబు పరిస్థితి ఎలా మార్చబడిందో తెలుసా? తన పనివాడిని పిలిచి సహాయం చేయమని తన పనివాడిని పిలిస్తే ఆ పనివాడు కూడా యోబుని తిరస్కరించినట్లుగా మనం లేఖనాలు చూడగలుగుతాం. హల్లెలూయా. ఆ మాట ఎక్కడుందో ఒకసారి చదవగలుగుతారా? యోబు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14, 15, 16 వచ్చిన చదువుకుందాం. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణిని పిలవగా వాడేమి పలుకుకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమాలవలసి వచ్చును. నా ఊపిరి అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దోషములు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. హల్లెలూయా. ఏంటంట? తన పనివాణిని పిలిస్తే నేను నా పనివాణ్ణి 16 వచనం చూస్తే నేను నా పనివాణ్ణి పిలువగా
వాడేమి పలుకకుండా ఉన్నాడు. నేను మనం బతిమాలవలసి వచ్చిను, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, కుమారుల గురించి తర్వాత రాసి ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు యోబు యొక్క మాట వినడానికి జ్ఞానులు సహితము యోబు యొక్క మాటలు విందామని అలాగనే వేచి ఉండేవాళ్ళంట. యోబు యొక్క మాటలు విందామని. ఎవరు సహితము అనంటే జ్ఞానుల సహితము. అయితే ఒకానొక పరిస్థితుల్లో యోబు యొద్ద ఏమి ఉన్నదంతా కోల్పోయిన తర్వాత తన పనివాడు సహితము పలుకకుండా మౌనం అయిపోయాడు. వాడిని కూడా బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంట యోబుకి. కానీ ఒకప్పుడు తన పరిస్థితి ఏమిటి అంటే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఆ తూర్పు దిక్కు జ్ఞానులు యేసు ప్రభు ఏ స్థలమందు ఉన్నాడు అని యేసు ప్రభుని ఆ నక్షత్రం ద్వారా నడిపించబడుతూ యేసు ప్రభు ఉన్న స్థలం దాకా నక్షత్రం నడిపించింది వారిని. హల్లెలూయా. అలాగుననే ఆ దినం యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు, యేసు ప్రభు చేసిన సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన ఏ విధమైన ఉపదేశం ఇచ్చాడో ఆయన మాటలు వినడానికి అనేక మందులు అనేక గుంపులుగా ఆయన వెంబడించినట్లుగా ఆయన మరణం తర్వాత కూడా అనేక మందులు అపోస్తులు చేసినటువంటి కార్యాలు చూచి ప్రభునందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో కొంతమంది యూదయ మతంలోనికి కూడా వారు ఏం చేయబడ్డారంటే వారు అందులోకి చేర్చబడుచు ఉన్నారు. అలాగునే ఈ ఐతోఫెడిన నపంసుకున్నటువంటి ఈ మంత్రి కూడా యెరూషలేమానికి దేనికి వెళ్ళాడయ్యా అని అంటే నిజదేవుని ఆరాధన చేయడానికి యెరూషలేంకి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన చేయడానికి మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి స్తుతి చెల్లించి దేవుని మహిమపరిచి తిరిగి వస్తున్నటువంటి ఆ క్రమంలో మౌనంగా ఆ వ్యక్తి ఉండలేదు. చూడండి, ఒక మంత్రి అన్న పదవిలో స్థానంలో ఉంటే సమయం ఖాళీగా ఏమైనా దొరుకుతుందా? మనం ఉద్యోగానికి వెళ్తుంటాము. మనం వెళ్ళవలసినటువంటి ఉద్యోగ సమయానికి మనం చాలా హడావుడికి మనం బయలుదేరి వెళ్తూ ఉంటాం. ఆ ఉద్యోగానికి వెళ్ళేటువంటి ఆ పరిస్థితుల్లో మనకి ఏం కనబడుతుంటుంది? టైము, ఉద్యోగము, స్థలానికి వెళ్ళాలి, ఇదే ఉంటుందా ఉండదా? అయితే ఆ పని మీద మనం ఒక ఉద్యోగంలో చేస్తున్నామంటే అందులో మనం పని చేయడానికి వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనము పాటిస్తూ అందులో ఉద్యోగాన్ని చేస్తూ ఉంటాం జీవన ఉపాధి కొరకు. అలాగనే ఈయన మంత్రిగా ఉన్నాడు. ఒక నపంసుకున్నటువంటి ఈ మంత్రి ఇంత ఉన్నతమైన స్థితి కలిగినటువంటి ఈ నపంసుకున్నటువంటి ఈ మంత్రి మందిరానికి ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళవలసినటువంటి అంత అవసరత ఏం ఏర్పడింది ఆయనకి? ఆయన ఉన్న స్థలంలోనే ఆరాధించుకుంటే సరిపోదా? అయితే మందిరానికే ఎందుకు వెళ్ళి ఆరాధించాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంటాయి? నిత్యమైన సుఖము కలదంట. సర్వ సంపదలు ఎవరి ఎందుకు గుప్తములై ఉన్నాయి అనంటే దేవుని ఎందుకు గుప్తములై ఉన్నాయి. ఆయన సన్నిధిలో నిత్యమైన సుఖము గలదంట. ఎవరి సన్నిధిలో? దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన సుఖము గలదు, ఆనందము గలదు, సంతోషం గలదు. అందుకని తనకున్నటువంటి పనిని పక్కన పెట్టి, తను ఉన్నటువంటి అధికారాన్ని పక్కన పెట్టి, తనకున్నటువంటి బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినమున దేవుని మందిరానికి వచ్చిన మీ జీవితాల్లో ఎంతమంది సమయానికి వచ్చారు దేవుని యొక్క మందిరానికి? ఉన్నవారు కొద్దిమంది అయినా మరి చాలామంది దినం రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారో నాకు తెలియదు. కానీ ఎందుకు రాలేకపోయారో ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి రాలేకపోయారు. వచ్చిన వారు మీలో ఎంతమంది సమయానికి వచ్చారు? ప్రార్థన ప్రారంభించబడక ముందే వచ్చి కొద్దిపాటు ప్రార్థన చేసుకుని ప్రార్థనలో గడిపి తదుపరి ఆరాధనలో పాల్గొనలు పొందడానికి సిద్ధపడగలిగే వచ్చారా?
ఆరాధన ప్రారంభించబడిన తర్వాత వచ్చారా? ఎందుకని మీలో అటువంటి నిర్లక్ష్యత కనబడుతున్నది? ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఏముంటుంది? ఏముంటుందమ్మా? ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే త్వరగా వెళ్ళకపోతే, పంచింగ్ పెట్టకపోతే ఆ రోజు ఆబ్సెంట్ అవుతుందేమోనని, లేకపోతే మనకు రావాల్సిన జీతం కట్ అయిపోతుందేమోనని మనం త్వరగా వారు చెప్పిన టయానికి ముందుగానే వెళ్ళిపోయి మనం పంచింగ్ పెడుతూ ఉంటాం. అయితే దేవుని మందిరానికి రావడం విషయంలో నీ యొక్క సమయంలో, నీ యొక్క ఆసక్తిలో నువ్వు ఏ విధంగా కనపరుస్తున్నావు? అతనైతే ఒక మంత్రి, ఒక రాణి కింద మంత్రిగా పనిచేస్తున్నాడు, ఒక పనివాడుగా ఉన్నాడు, మంత్రిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. కానీ ఆరాధించడానికి మాత్రము దేవునికి మందిరానికి, తన ఉన్న ప్రాంతం నుండి యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి ఇతను ఏం చేస్తుండంటే బయలుదేరి వెళ్తున్నట్టుగా ఉన్నాడు. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి మందిరానికి రావడానికి ఎవరు మిమ్మల్ని అడ్డగిస్తున్నారు? మీలో ఉన్నటువంటి నిర్లక్ష్యపు తనమేనా? లేకపోతే అపవాదిక సాతానుడు మిమ్మల్ని మోసగించడం బట్టా? వాడంటాడు, ఊరే నాయన నా మీద పడ్డావేంద్ర నువ్వు, వాళ్ళు నేను అడ్డగించడం ఏంది, వాళ్ళే రాలేకపోతున్నారు మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే రాలేకపోతున్నారు నాయన, నా మీద పడ్డావేంది నువ్వు అని వాడంటాడు. అన్నిటి నా మీద ఎత్తినేస్తారేంటి? వారిలో ఉన్నటువంటి ఏంది అంటే నువ్వు ఒక నిర్లక్ష్యం. నీవు దేవుని మందిరానికి వచ్చేసిన ఎందుకు అంత నిర్లక్ష్యము? ఒక ఉద్యోగానికి వెళ్ళడానికి నీకు ఒక సమయం ఉన్నది, నీ పని నువ్వు చేసుకోవడానికి ఒక సమయం ఉన్నది. దేవుని మందిరం రావడం విషయంలో నీకు సమయం ఎందుకు లేదు? అంటే నిలబడుతున్న వ్యక్తిని బట్టి ఒక నిర్లక్ష్యత, లేకపోతే ప్రభువు మీదనే మీకు నిర్లక్ష్యత, దేవుని మందిరం అంటేనే అలక్ష్యమా? హల్లెలూయా, హల్లెలూయా. నా దోష పాపము తెలిసేయున్నది, దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా. నేను దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా. హల్లెలూయా. నిన్నటి దినాన ప్రార్థన చేసుకుందామని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకు తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది, తూగు. మనసు చాలా ఉత్తేజంగా ఉంది, చాలా ఉల్లాసంగా ఉంది. ఆటోమేటిక్గా ఏమొస్తుంది అని అంటే, శాంతమ్మ, ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తూ ఉంది. నిద్ర వచ్చేస్తుంది. చాలాసేపు అలాగనే ఉన్నాను, మెలకువగా వస్తూ ఉంది, అలాగనే నిద్రపోతుంది. పగలు చల్లగా, వాతావరణం చల్లగా ఉంది, ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుందని చెప్పి సరే అని చెప్పి నీళ్ళు త్రాగుదామని చెప్పి బయట వెళ్దామని చెప్పి లేచి ఆ నిద్ర మత్తుతోనే అలాగనే లేచి చేతులు అట్లా పైకి లేపాను. ఉన్నటువంటి టక్కన పైకి అట్లా లేపితే ఆ ఫ్యాన్ చాలా కిందకు ఉంటుంది. సంఘంలో పాండూరు చర్చిలో నేను ఫ్యాన్ చాలా స్లోగా పెట్టుకున్నాను. స్లోగా పెట్టుకొని టక్కన లేసి అది మర్చిపోయి నేను అలాగనే చేయి పైకి లేపినప్పుడు టక్కన ఫ్యాను చేతికి తగిలింది. టక్కన ఉలిక్కిపడి టక్కన తీశాను. ఆ నిద్ర ఎట్టపోయిందో మరి ఆ కునుకుపడి ఎట్టపోయిందో తెలియదు, కానీ ఒక్కసారిగా రానమ్మ ఎప్పుడైతే ఆ ఫ్యాన్ తగిలిందో దేవుని యొక్క మహాకృపను బట్టి ఏం కాలేదు, కనీసం ఆ నొప్పి కూడా తర్వాత ఏం వేయలేదు, కానీ తెగలేదు కనీసము. టక్కని స్లోగా పెట్టాను. స్లోగా ఉన్నందుకు మర్చిపోయి పైకి లేపిన కారణం బట్టి వెంటనే తగిలిన కారణం బట్టి ఉలిక్కిపడి ఆ మత్తు ఎలా పోయిందో, ఆ నిద్రతనం ఎట్లా పోయిందో తెలియదు, కానీ ఒక్కసారిగా మామూలుగా వచ్చేసాను. మళ్ళీ బయటికి పోలేదు, మళ్ళీ ఏం చేయలేదు. కానీ అప్పుడు ప్రభు అంతా చూసుకున్న తర్వాత ఏం గాయమో అవని కారణం చేత అప్పుడు మరలా ప్రభు పాదాల చెందుకెళ్ళి కొంత క్షమాపణ అడిగి అప్పుడు మనం ప్రార్థన చేసుకొని, ప్రభు రేపు దినానికి సిద్ధపరిచే మాటలు తెలియపరచు ప్రభు అని చెప్పి నేను ఒక ఆలోచనలో ఉన్నాను, ఏ వాక్యం చెప్పాలని. ఆ ఆలోచన పక్కన పెట్టి ప్రభు ఇచ్చిన మాటల్ని
మీ ముందు ఈ దినమున చెప్పడానికి ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెబుతున్నాను అనంటే, నేను కూడా మనిషినే, నాలో కూడా బలహీనతలు ఉంటాయి. అయితే నన్ను నేను సరిచేయడం ప్రభు సరిచేసేటువంటి క్రమంలో నేనే నిద్రపోతుంటుంటే ఇంక సంఘం పరిస్థితి ఎలా ఉంటుంది? నన్ను మేలుకొల్పడం నిమిత్తమై మరి గాయం అవ్వకుండా నన్ను నేను మరి తెలుసుకునేటట్లుగా ఆయన కృపాసనం మీదకి వెళ్ళేటట్లుగా నాకు ఏం దెబ్బ తగిలి ఏం జ్ఞానోదయం కలిగించాడు ఆయన? నాకు ఫ్యాన్ దెబ్బ అవసరమైంది. హల్లెలూయా. నాకు ఫ్యాన్ దెబ్బ అవసరమైనప్పుడు ఆ నిద్ర మత్తు పోయి అప్పుడు ప్రార్థనలో కూర్చొని ప్రార్థనలో గడిపి, ప్రభా దినమున రేపుకి నీ బిడ్డలకి ఏ మాటలు చెప్పాలని ప్రభువుని అడిగినప్పుడు నాకు ఇచ్చిన మాటల్ని ఇద్దరం మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు మన జీవితంలో ఎప్పుడు క్షేమాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా ఆయన మనకు మంచి ఈవుల్ని ఇవ్వాలని కోరుకుంటాడు. మన సరైన చక్కని త్రోవలు నడిపించాలని ఆలోచన కలిగి ఉంటాడు. చాలా సందర్భాలు మనం దారి తప్పి త్రొలిగి కొంచెం పక్కకు వెళ్తున్నప్పుడు సరి చేయడానికి ఆయన వాడవలసినటువంటి ఆయన క్రమంలో వాడవలసిన వాటిని కొన్ని సమయాలు వాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నది ఎంత వాస్తవమో, ఆయన రోషం కలిగిన దేవుడు అన్నది అంతే వాస్తవం. ఆయన ప్రేమగా ముచ్చటిస్తాడు అన్నది ఎంత వాస్తవమో, అవసరమైతే బెత్తం వాడతాడు అన్నది కూడా అంతే వాస్తవం. ఒకసారి గ్రేసీ స్కూల్కి వెళ్ళాలని రెడీ చేస్తుంటే మారం చేస్తూ ఉంది. మారం చేస్తున్న క్రమంలో శోభకు బలంగా ఒక దెబ్బ కొట్టింది. నేనే గుండె దడుచుకున్న ఆ మాటను బట్టి. మరి ప్రేమ లేదా, మరి తన కుమార్తె మీద ప్రేమ లేదా అంటే ప్రేమ లేక కాదు, వెళ్ళవలసినటువంటి చేయవలసిన పని చేయకపోతే వాడవలసినటువంటి రీతిలో వాడితే కానీ కర్మపరచబడం. అలాగే ఒక దెబ్బగా బలంగా కొట్టిన తర్వాత ఏడుస్తూనే రెడీ చేసింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. స్కూల్కి నేనే తీసుకుని వెళ్ళాను. వెళ్తుంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళను అని చాలా మారం చేస్తూ ఉంటే అప్పుడే టీచర్ అమ్మ వస్తూ ఉంది. సిరియల్ జయం కూడా తీసుకుని వెళ్ళాను. సిరియల్ జయం ఉంటే నేను ఉంటాను, లేదా వచ్చేస్తానని చెప్తే సరే తీసుకెళ్ళి ఉన్నాను. ఉన్నప్పుడు గ్రేసీ ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి రాబుద్దు నాకు అవడంలే. అది పురుషులకు ఉన్నటువంటి స్వభావం. తల్లిగా ఆమె ఏం చేస్తుంది, నువ్వు వచ్చేసి అట్లే చేస్తు నువ్వు ఉంటే ఇంకెక్కువ ఏడుస్తుంది అని ఆమె అంటుంది. బాబా ఉండు అంటుంది. ఉండు అన్న మాట అక్కడి నుంచి రాబుద్దు అవట్లే నాకు. ఆ తర్వాత నన్ను నేను పరీక్షించుకొని ఒకళ్ళు సిరియల్ జై స్కూల్కి వెళ్ళాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న అప్పుడే దిగులు నాకు అప్పుడే ఏర్పడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, ఆమె కుమార్తె, ఆమె ప్రేమించి ఆమె గర్భాన్ని పుట్టిన కుమార్తె మరి స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తే ఎందుకు దండించాలి, ఎందుకు కొట్టాలి? అంటే ప్రేమ లేక, లేకపోతే ప్రేమించేటువంటి తనం లేక, కఠినమైన తనమా అంటే కాదు కానీ ప్రేమించేటువంటి వారు ఏం చేస్తారు అంటే తప్పనిసరిగా గద్దిస్తారు. తప్పనిసరిగా దేవుడు గురించి రాయబడిన మాట, ఆయన ప్రేమించే కుమారుని ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. ఎందుకు అంటే క్రమపరచబడిన నిమిత్తమై, సరిచేయబడిన నిమిత్తమై ఆయన మనల్ని శిక్షిస్తాడు. నాకు ఫ్యాన్ దెబ్బ తగిలింది కాబట్టి నేను ప్రార్థనలో కూర్చోగలిగాను. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్న మాట, ఏదో పై రూపాన్ని చెప్పే మాట కాదు, ఏదో మనసులో పెట్టుకుని చెప్పే మాట కాదు. నా జీవితంలో మీ గురించి చెప్తున్నటువంటి విధానంలో ప్రభు నాకు నేర్పించిన పాఠాన్ని ప్రభు సంఘంలో మీకు చెప్తున్నాను. దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనం అలక్ష్యంగా ఉండకూడదు. ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళేటువంటి సమయము, నీకు సమయం ఉండి ఆ సమయం నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావు, మందిరానికి వచ్చే విషయంలో నీ సమయాన్ని ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? నీ పని బాటల్లోనికి చేయడానికి ఒక సమయం నీకు ఏర్పాటు చేసుకుంటున్నావు. అన్నిటి చేయడానికి సమయం ఉంది, కానీ నీవు దేవుని మందిరం విషయంలో, దేవుని జ్ఞానం పొందిన నీవు, తెలిసిన అన్ని విషయాలు తెలిసిన నీవే ప్రభు కొరకో లేకపోతే అలక్ష్యంగా నువ్వు ఉంటే మరి ప్రభు గురించి తెలియని వారి పరిస్థితి ఏమిటి? నీకు వాక్యం తెలుసు, క్రమాలు తెలుసు, ఉపదేశం తెలుసు, తెలిసిన నీవే ఆ పని చేయకపోతే ఆయన శిక్షించంటావా? హల్లెలూయా. ఒకవేళ మనం ఉద్యోగానికి వెళ్తున్నటువంటి ఆ స్థలంలో
టయానికి వెళ్ళకపోతే ఎవరో ఒకరు సూపర్వైజర్ మనల్ని ఏం చేస్తారు, రాలేదని అడగతారేమో భయము కారణం బట్టిన సార్ మనం దేవుని ముందుకు వెళ్తాం. అయితే భయాన్ని బట్టి దేవుని ముందులో మనము భయముతో కూడి ఆ విధంగా మనం రాకూడదు. కానీ మరి మనం ఎలా రావాలి దేవుని ముందురంతో అంటే, మన హృదయంలో సంతోషభరితులమై రక్షణ ఆనందం కలిగిన వారమై ప్రభు చేస్తున్న మేలు తలపోసుకొనుచు ఆయన స్తుతించడానికి, గణపరచడానికి సంతోషంతో ఆయన సన్నిధిలో నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఒక పరిస్థితుల్లో జనులంట, అయ్యా మేము దేవుని మందిరానికి వెళ్తాం అని జనులు దావీదుతో అంటే, దావీదుకి ఏం కలిగిందో తెలుసా? దావీదుకి సంతోషం కలిగిందంట. నా జనులు దేవుని మందిరానికి వెళ్తామని చెప్పినప్పుడు దావీదుకి సంతోషం కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీవు ఎంతగా చేసినా, నీవు ఒకవేళ ధనపరంగా నువ్వు ఎంత చేసినా, పరిచయపరంగా నువ్వు ఎంత చేసినా, నువ్వు ప్రార్థనాపరంగా నువ్వు చేస్తున్నా, ఎంతగా చేస్తున్నా, నువ్వు చేయవలసినటువంటి పనిని సరైన విధానంలో చేయకపోతే అది ఎంత చేసినా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఏంటంట, చదవండి మరొకసారి ఆ మాటని. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 27 అప్పుడు ఐతోఫిడను రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐతోఫిడిన నపంసకుడు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? మరి ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళాడంట. ఒక మంత్రిగా ఉన్నాడు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న వ్యక్తి, మంత్రిగా ఉన్న వ్యక్తి, పని చేస్తున్న వ్యక్తి, ఒక మంచి బిజీ షెడ్యూల్ కలిగిన వ్యక్తి ఆరాధించడానికి తన పనిని పక్కన పెట్టి, తనకున్న స్థితిని, తనకున్నటువంటి ఉన్న హోదాన్ని పక్కన పెట్టి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో నిత్యమైన సుఖము కలదు. అటువంటి నిత్యమైన సుఖాన్ని ఆయన యందు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. సర్వసంపదలు నీవు నీ జీవితంలో పొందుకోగలిగిన అనుభవము ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పొందుకోగలుగుతావు అని అంటే, ఆయన సన్నిధికి నువ్వు వేగిరపడి వచ్చినప్పుడు. మన జీవితాల్లో ఒక నిర్లక్ష్యతనము, మన జీవితంలో అలక్ష్యము అన్నది దేవుని విషయంలో మనం ఎన్నటికీ మనం చూపకూడదు. మరి బలహీనతలు ఉండవా, మరి నిర్లక్ష్యము రాదా అంటే వస్తాయి, రావు అని నేను చెప్పను. వచ్చిన మన జీవితాల్లో ప్రభుకి అప్పగించుకొని మన జీవితాలు నడిపించబడాలి. హల్లెలూయా. అదే క్రైస్తవుని యొక్క జీవితానికి ఉన్నటువంటి లక్షణం. ఈ యొక్క వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేసుకుంటే, యెరూషలేము కంట తనకున్నటువంటి ఆ ప్రాంతం నుండి యెరూషలేముకి చాలా దూరం వెళ్ళి ఆరాధించడానికి, దేవుని మందిరం యెరూషలేములో ఉన్నది కనుక ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళాడంట. ఆ వెళ్ళేసి వస్తున్నటువంటి క్రమంలో ఖాళీగా ఉండక ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి, చదవమ్మా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. అతడు తిరిగి వెళ్ళుచు 28వ వచనం, తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. హల్లెలూయా. అతడు ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళినటువంటి నపుంసకుడు ఆరాధన చేసి తిరిగి వస్తున్నాడు. అది తన జీవితంలో తృప్తినివ్వలేదు. అది తృప్తిని ఇవ్వక మరొక పని చేస్తున్నాడు. ఎంతో దూరం ప్రయాణం చేసి యెరూషలేముకి వెళ్ళి ఆరాధన అయితే చేశాడు. ఆరాధన చేసి తిరిగి వస్తున్న ప్రయాణంలో కూడా
అది దేవుని ఆరాధన చేసి తిరిగి వచ్చినటువంటి తన జీవితంలో తృప్తిని అది అది సరిపోక మరొక పని చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాడంట? చదువుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చదువుతున్నాడు? తన సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని చదవట్లా. రథము మీద ఆరాధించి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆ రథం మీద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడుగా ఆ నపుంసకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒక మంత్రిగా ఉన్నాడు. ఒక ఐతోఫీల రాణి అయిన కందాక క్రింద మంత్రి అయి తన యొక్క ధనాగారం అంతటి మీద అధికారం కలిగినటువంటి ఈ అధికారి మంత్రి, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దేన్ని చదువుతున్నాడయ్యా అనంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాక్యాన్ని చదువుతున్నాడు. ఈ దినమున దేవుని ముందులో కూర్చున్న మీరు నిద్రలు లేచిన వెంటనే ఎంతమంది ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన వారుగా ఉన్నారు? ఎంతమంది ప్రార్థన అనుభవంలో ఉండి వాక్యాన్ని చదివేటువంటి అనుభవంలో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఒక తాపి మేస్త్రి దగ్గర ఆయన చేతిలో ఏముంటుంది? ఒక బేల్దారి దగ్గర ఏముంటుంది? తాపి ఉంటుంది. ఆ తాపిని చూడగానే ఈయన బేల్దారు మేస్త్రి అని అంటాం. పెయింటింగ్ చేసే వారి దగ్గర ఏముంటాయి? పెయింట్ వేసేటువంటి బ్రష్లు ఉంటాయి. ఆ వ్యక్తిని చూడగానే ఇతను ఒక పెయింటరు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక వైద్యుడు చేసేటువంటి వైద్యుడు, ఆయన వైద్యుడు అని గుర్తించాలంటే మెడలో ఏముండాలి? స్టెతస్కోప్ ఉండాలి. అయితే స్టెతస్కోప్ ఉన్నటువంటి వ్యక్తిని డాక్టర్గానే నర్సుగానే మనం చూస్తున్నాం. చేతిలో తాపి పెట్టుకున్న వ్యక్తిని ఒక మేస్త్రిగానో బేల్దరిగానో మనం చూస్తున్నాం. బ్రష్లు చేతులు పెట్టుకున్న వ్యక్తిని పెయింటర్గా మనం చూస్తున్నాం. వారి పని వృత్తి ధర్మాన్ని వారు చేస్తున్నారు. అయితే క్రైస్తవుడని పేరు పెట్టుకున్న నీ జీవితాల్లో క్రైస్తవులు తగినటువంటి లక్షణాలు నీ జీవితంలో కనబడుచున్నాయా? ఉదయకాలాన్ని ఎంతమంది నీ ఆత్మీయ జీవితం నిమిత్తమై, నీ కుటుంబ జీవితం నిమిత్తమై, నీ యొక్క పిల్లల నిమిత్తమై చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి అనుభవము మీరు ఎంతమందికి ఉన్నది? హల్లెలూయా. శాంతమ్మ, నిద్రలేస్తే నువ్వు చేసే పనే ఉంటుంది? ప్రార్థిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదివేటువంటి నిద్రలేసిన తర్వాత ప్రార్థన చేసి వాక్యం చదివేటువంటి అనుభవం నీకుందా? నిన్ను అడిగేది ఉందా? నవ్వుతావేందమ్మా? ఉందంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఉందా? ఉందా లేదా? నేను నిన్నే అడుగుతున్నది. ఉందా? సౌందర్యమ్మా, నిద్ర లేచిన వెంటనే ప్రార్థన చేసే అనుభవం ఉందా? వాక్యము చదవగలుగుతావా? చదవలేకపోతే టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీని ప్రభు కొరకే మనం ఉపయోగిద్దాం. టెక్నాలజీని ఉపయోగించడం తప్పు కాదు. దాన్ని సరైన క్రమంలో సరైన విధంగా ఉపయోగించకపోవడం తప్పు. మొబైల్ ఉంది, మొబైల్లో బైబిల్ యాప్ ఉంటుంది. ఆ బైబిల్ యాప్లో ఆడియో బైబిల్ అని కొడితే ఆడియో బైబిల్ వస్తుంది. తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి. ఆ ఆడియో బైబిల్లో ప్రతిరోజు క్రొత్త నిబంధన గ్రంథంలో మీరు ఎంతగా అయితే కొన్ని అధ్యాయాలు పెట్టుకోండి. ఒక 3 అధ్యాయాలు లేదా 1, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు పెట్టుకొని మీరు లేచిన వెంటనే ప్రార్థన చేస్తున్న తర్వాత ఆ వాక్యాన్ని వినడానికి మీకు ఉన్నటువంటి మొబైల్ని ఉపయోగించండి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం మన చేతిలోకి రావడానికి ఏదో ఊరికే రాలేదు. అనేక జీవితాలు త్యాగం చేసుకుంటే, వారు సుఖాలని చంపుకుంటే, వారి జీవితాలను త్యాగం చేసుకుంటే, వారు ఉన్నటువంటి సుఖాలని, ఉన్నటువంటి స్థితుల్ని వదిలిపెట్టి మన దేశంలో కనీస అవసరం తీర్చబడినటువంటి తిండికి ఉన్నటువంటి వాతావరణానికి తట్టుకున్నటువంటి స్థితిలో ఉండి వారు ప్రభు కొరకు వారు త్యాగం కలిగిన వారిగా ఉండి ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో రావడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో రావడానికి ఏదో మన చేతులు మనం సుఖంగా ఇదನ್ನು పట్టుకుంటున్నాము, కానీ ఇది ఊరికే రాలేదు. ఎంతోమంది భక్తుల యొక్క త్యాగం, వారి సమర్పణ, వాళ్ళ జీవితాల్లో సుఖాలు చంపుకొని కారణమే మన చేతిలోనికి ఈ బైబిల్ చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ దినమున మనం సుఖంగా మనం ఉంటున్నాము, కానీ మన పూర్వీకులు, మన భక్తులు వాళ్ళు సుఖంగా ఏదైనా వారు గడపలేదు. వారు సుఖాన్ని చంపుకున్నారు కనుకనే ఈ దినమున సుఖంగా
ఈ ఫ్యాన్ల కింద ఈ మందిరంలో ఈ విధంగా ఆరాధన చేసేటువంటి కృప ప్రభు నీకు నాకు ఇచ్చాడు. అయితే మన పూర్వీకులు భక్తులు అలాగూ వారు జీవించలేదు. వారి జీవితాల్లో త్యాగం చేసుకున్నారు, వారి సుఖాలను చంపుకున్నారు. హల్లెలూయా. అంత సుఖాలు చంపుకొని తమ జీవితాలను త్యాగం చేసుకొని నీ కొరకు అంత ప్రయాసపడి నీ చేతుల్లో బైబిల్ పెడితే కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివిన అనుభవం నీకుందా? అయితే ఈ నపుంసకుడిని అడిగితే ఆరాధించడానికి మందిరానికి వెళ్ళి వస్తున్నటువంటి ఈ నపుంసకుడు మాత్రము ప్రయాణంలో కూడా దేవునికి వాక్యాన్ని చదివేటువంటి అనుభవంలో ఉన్నాడు. సమయాన్ని ఎక్కడ కూడా పోనేటువంటి అనుభవంలో ఈ నపుంసకుడు లేడు. అందుకని సమయము పోనీయక సమయం ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక మనం ఏం చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉండగానే దేవుని వాక్యం మనం చదువుకోవాలి. పరిస్థితులు ఎలా మారుతాయో ఏ విధంగా మార్చబడతాయో మనకు అర్థం కాదు, తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం ప్రభు మన చేతులకి ఇచ్చాడు. దాన్ని చదవడం మన జీవితానికి ఎంతైనా అది దీవెనకరము, ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తిని గురించి నాకు నచ్చిన విధానంలో ఒక మాటను చదువుకుందామా? 8వ అధ్యాయము 28వ వచనం మరొకసారి చదువుదామా? అతడు తిరిగి వెళ్ళుచు రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండును. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. ఎప్పుడు అంటే తన తిరిగి ప్రయాణంలో రథం మీద కూర్చొని ఉన్నప్పుడు. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు, విన్నప్పుడు నా ప్రారంభపు దినాల్లో నేను కీబోర్డ్ నేర్చుకోవడానికి చెన్నైకి ప్రతిరోజు వెళ్ళేవాడిని. ప్రతిరోజు వెళ్తున్నటువంటి ఆ క్రమంలో దేవుని యొక్క వాక్యం ఆ ట్రైన్లో వెళ్తున్నటువంటి ఆ 2 గంటల సమయంలో ఎవరున్నారు నేను చూసేవాని కాదు, ఎవరు నా పక్కన ఉన్నారు నేను సిగ్గుపడవని కాదు. ప్రారంభ దినాల్లో బైబిల్ చేత పట్టుకుని పోవడం ఒక రకంగా సిగ్గుగా ఉండేది నాకు. ఆ రక్షించబడినటువంటి ఆ తొలి దినాల్లో సిగ్గుగా ఉన్నప్పుడు కవర్లో పెట్టుకుని బుట్టలో పెట్టుకుని మా అమ్మ వాళ్ళ దగ్గర ఇచ్చేసి బుట్టలో వాళ్ళ దగ్గర ఇచ్చేసి ముందుగా వెళ్ళిపోయేవాడిని. అది నేను తీసుకుని వెళ్ళడానికి సిగ్గుగా ఉన్నప్పుడు వాక్య భాగం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరైతే నన్ను బట్టి సిగ్గుపడతారో వారిని నా తండ్రి ఎదుట వారిని బట్టి నేను ఏం చేస్తానన్నాడు ప్రభు? సిగ్గుపడతానంటున్నాడు. హల్లెలూయా. నీవు భూమి మీద ఆయన బట్టి సిగ్గుపడేటువంటి స్థితిలో ఉంటే రేపు ఆయన తండ్రి ఎదుట నిన్ను బట్టి ఆయన సిగ్గుపడతాడు అని ఎప్పుడైతే ఈ వాక్యం నా యొద్దకు వచ్చిందో ఆ దినము నుండి దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథాన్ని నా చేతుల్లో పెట్టుకునేవాడిని. ఆ బైబిల్ నేను కీబోర్డ్ నేర్చుకోవడానికి వెళ్తున్నా నా బ్యాగులో పెట్టుకొని ట్రైన్ ఎక్కిన వెంటనే చదువుకునేవాడిని. హల్లెలూయా. బుక్స్ చదువుకునేవాడిని, బైబిల్ చదువుకునేవాడిని. అయితే ఈ దినమున వాక్యం ఏంటంటే మీ జీవితంలో ఎంతమంది వాక్యాన్ని చదివేటువంటి అనుభవం ఉన్నారు? ఒక క్రైస్తవుడా నీ జీవితంలో వాక్యం నీకు బాగా అర్థమయ్యేటువంటి కృప ప్రభు నీకు ఇచ్చుండొచ్చు. వాక్యం యొక్క కోణాలు నీకు అర్థమయ్యేటువంటి కృప ప్రభు నీకు ఇచ్చుండొచ్చు. వాక్యం అంతా వినిన వెంటనే అది జ్ఞాపకం మదిలో పెట్టుకునేటువంటి కృప నీకు ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ దేవుని విధానంలో నీవు ఒక ఉన్నతమైన స్థితిని నీవు అనుభవించి ఉండొచ్చు. అయితే నీవు వాక్యాన్ని చదివేటువంటి అనుభవం నువ్వు లేకపోతే నీ భక్తి జీవితం వ్యర్థం. నీవెంత చేసినా దేవుని యొక్క మనసు నీకు అర్థం అవ్వాలి అంటే అందుకనే ఉంది, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినినందు అందరూ నీతిమంతులు తీర్చబడరు, కానీ విని అనుసరించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ దినమున వాక్యం చదివేటువంటి అనుభవాలు ఉన్నారు? దినమున మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్నగా అడిగి రావాలని ప్రేరేపణతో ఈ స్థలం ముందు నేను నిలబడి ఉన్నాను. కానీ మీరు అటువంటి అనుభవం ఉన్నారా? దేవుని యొక్క వాక్యమే మన జీవితాలకు, దేవుని యొక్క వాక్యం మన పాదాలకు దీపము, మన త్రోవకు అది వెలుగై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ వాక్యమే మనం చదవలేనటువంటి స్థితిలో మనం ఉంటే
మన వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? దేవుని కొరకు ఎలా బ్రతకగలుగుతాం? ఎలా జీవించగలుగుతాం? దేవుని వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నిద్ర లేచిన వెంటనే అది 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో, ఆ 10 నిమిషాలతో ప్రారంభించు నీ జీవితాన్ని. దేవా, గత రాత్రి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని మరి నన్ను కాచి కాపాడి ఇదో ఈ దినాన్ని చూసేటువంటి కృపా భాగ్యాన్ని ప్రసాదించావు. నా కొరకే సమస్తం సిద్ధపరిచి, నేను ఏర్పరచుకోలేదు, మీరే సమస్తం ఏర్పరిచి ఈ దినమును చూచే భాగ్యం నాకు ప్రసాదించారు. ఈ దినమంతట్లో అయ్యా, మిమ్మల్ని గురించి ఉత్సాహించి సంతోషించే కృప నాకు జీవితమి మీ రాకడు సిద్ధపడేటువంటి కృప నాకు ఇవ్వండి. నేను ఎక్కడ కూడా తొలగిపోకుండా నా మాటల యందు, క్రియలు యందు, చూపులు యందు, ప్రతి క్రియలు యందు నేను సరైన విధానంలో మీ మాదిరికరమైన జీవితం నాకు అనుగ్రహించు ప్రభువా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా పని బాటలను జ్ఞాపకం చేసుకో, నన్ను మీ దృష్టికి దయపొందిన వాడుగా నన్ను చేయి ప్రభు అని నీ జీవితంలో ప్రభుని ముందు పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా సరే నీవు ప్రారంభించి, ఒక 10 రోజులు ఆ 10 నిమిషాలతో ప్రార్థన ప్రారంభించి వాక్యాన్ని ఒక అధ్యాయమైనా సరే, ఒక 2-3 అధ్యాయాలైనా సరే చదవగలిగినటువంటి అనుభవంలోని నువ్వు కానీ రాగలిగితే, ఒక 10 రోజులు పట్టుమని 10 రోజులు అలా ప్రారంభిస్తే 10వ రోజు తప్పనిసరిగా ఆటోమేటిక్గా నీకేం కలుగుతుంది? ప్రార్థించాలంటే అనుభవం వస్తుంది. వాక్యం చదవాలంటే అలవాటుగా నీకు అనుభవం వస్తుంది. ఎప్పుడైతే ఆ అనుభవం వస్తుందో అప్పుడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడము నీకు అలవాటుగా మార్చబడుతుంది. ఎప్పుడైతే నీకు అది అలవాటుగా మార్చబడుతుందో అప్పుడు ఆయనే నీతో ముచ్చటించాలని ఆయన ఆలోచన కలిగి నీకు ఆయన ఉద్దేశం తెలియపరుస్తాడు. హల్లెలూయా. అందుకని గత వారం మనం గడిచినటువంటి దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన యొక్క చిత్తాన్ని ఎవరు తెలియపరుస్తాడంట? ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచేటువంటి వారికి ఆయన తన చిత్తాన్ని తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. నీవు అలా వాక్యాన్ని కానీ చదవగలిగిన అనుభవం నువ్వు రాగలిగితే ప్రభు కొరకు నువ్వు నిర్లక్ష్యతను నీళ్ళు కనబడదు. ప్రభు కొరకు నువ్వు వెనుదిరిగే పరిస్థితులు నీకు కనబడవు. ఎందుకనంటే వాక్యమైన దేవుడు వాక్యంతో నీతో మాట్లాడతాడు కాబట్టి, ఒకవేళ నువ్వు బలహీనపడుచున్నా, నిర్లక్ష్యపడుచున్నా, ఒకవేళ నీ జీవితంలో మరి ఆత్మ సంబంధం భక్తి జీవితంలో తరిగిపోతూ ఉన్నా, దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు కాబట్టి నీ జీవితంలో వాక్యం ద్వారా నువ్వు దర్శించబడి ప్రభు కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆ అనుభవం రావాలంటే నీ ఒక చక్కని తీర్మానం కలిగి స్థిరమైనటువంటి విధానంలో నువ్వు నడవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అప్పుడు అలాగూ నువ్వు నడిపించబడితే మనము క్యాలెండర్లో వాక్యం చూసి మనము చదువుకుని వెళ్ళిపోము. లేకపోతే బైబిల్ గ్రంథాన్ని లాటరీ టికెట్ తీసినట్లుగా టికెట్ తీసి ఏదో ఒక వాక్యం వచ్చింది, ఓకే సంతోషం మనకు వెళ్ళిపోము. మరి జనవరి 31 డిసెంబర్ 31 వచ్చినప్పుడు ఏదో ఇచ్చేటువంటి వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానం నా కొరకు అనుకొని తృప్తిపడే జీవితం ఉండదు. అది తప్ప అంటే తప్పని నేను అనట్లేదు, కానీ అది కాదు. అందుకని పౌలు అంటాడు, ఇదివరకు మీరు నడిచినటువంటి మార్గం కంటే సర్వోత్తమైన మార్గాన్ని మీకు తెలియపరుస్తా. ఏ మార్గం అంటది? సర్వోత్తమైన మార్గం మీకు తెలియపరుస్తానని అపోస్తలుడైన పౌలు తన యొక్క సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఇదివరకు మీరు నడిచిన మార్గం సరైన మార్గమే, అయితే మరొక మార్గం తెలియపరుస్తాను. అదేమిటి అనంటే సర్వోత్తమైన మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సర్వోత్తమైన మార్గంలో నీవు ప్రార్థన అనుభవంలోనికి వెళితే దేవునితో సహవాసం చేయడం నువ్వు నేర్చుకుంటావు. దేవునితో సహవాసం చేయడం నువ్వు నేర్చుకుంటే నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించడం నేర్చుకుంటావు. నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవడం నేర్చుకుంటే వాక్యం ద్వారా ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన మాట్లాడడం ప్రారంభించబడిన తర్వాత పేతురుని లోతైనటువంటి అనుభవంలో నడిపించి అక్కడ వల వేసి చేపలు పట్టేటువంటి ఆశీర్వాదమైనటువంటి విధానాన్ని పేతురికి ఎలాగైతే ప్రభువు ఇచ్చాడో నీకు భక్తి జీవితంలో ఒక లోతైన అనుభవంలోనికి వెళ్ళేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నీ జీవితంలో వాక్యం మీద, ప్రార్థన మీద నీ జీవితం కట్టబడకుండా మరొక దాని మీద కట్టబడితే ఎలా ఉంటుంది అనంటే, నేను జయరాజు ఒక మాట చెప్పారు నాకు. ఏది అనంటే, ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఏ డేట్ వెళ్ళారయ్యా? ఏ డేట్ వెళ్ళారు? 17 వెళ్ళాడంట. 17 వెళ్ళిన తర్వాత ఆ డేట్ ఆయన నచ్చలేదంట. నచ్చకపోయిన కారణాన్ని బట్టి
ఇది ఈ డేట్ కాదు, ఇంకో డేట్ వస్తే బాగుంటుందని, పక్కదైనా మారితే బాగుంటుందని 18 డేట్ కావాలి, అదే వచ్చిందంట సంతోషము. నీకు వచ్చిన డేట్ను బట్టి రిజిస్ట్రేషన్ అవుతుందా, లేకపోతే దేవుడు కాలాన్ని సమయాన్ని మన చేతులు ఏమైనా ఆధీనంలో చేసుకోగలుగుతామా? ఇంకా మన జీవితాల్లో మన భక్తులు మనం చెప్పుకుంటూ, ఇంకా మన జీవితాల్లో వదలవలసిన వాటిని వదలకపోతే భక్తులు మనం పేరు పెట్టుకుంటున్నాము, కానీ అది ఆత్మ సంబంధమైన భక్తి జీవితం అవ్వదు. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితం అవ్వదు. ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా వాక్యం మీద కట్టబడతాడు, వాక్యానుసారంగా నడుచుకుంటాడు, వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం జీవించాలనుకుంటాడు. హల్లెలూయా. మరి ఆ ప్రకారం జీవించాలని దేవుని సన్నిధిలో కూర్చున్న మనము ఇంకా లోకస్తుల వలె ఇంకా మన కాలాన్ని, ఇంకా మాసాలని, ఇంకా దినాలను చూసుకుంటే వారికంటే ఎవరు దౌర్భాగ్యం కనబడుతున్నారు? ఈ జీవితకాలం మట్టుకే కాదు, మన ప్రభువును నిరీక్షించే వారిని. హల్లెలూయా. అలాగ అనుకుంటే మనుషులు అందరికంటే దౌర్భాగ్యం అయిపోతామని వాక్యం సెలవిస్తుంది. ఈ ఈ జీవితము, క్రైస్తవ జీవితంలోకి వచ్చిన మన జీవితము ఏదో అందరిలాగా, ఏదో ఈ లోకంలో జీవించే మట్టుకే దేవుని దగ్గర నుండి మనకు ఆశీర్వాదమో, క్షేమమో, మన కుటుంబం సుఖ సంతోషాలతో, సంతోషంతో మనం జీవించడానికే దేవుడు కావాలనుకొని దేవుని మందిరం రావడము, ఈ యొక్క అనుభవంలోనికి రావడం, అది కాదు వాక్యం చెప్పేది. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తును నిరీక్షించే వారమైన నెల మనుషులు అందరికంటే దౌర్బల్యం అయిపోతామని వాక్యం సెలవిస్తుంది. నీవు ఆత్మీయుడివే అయితే నీ జీవితంలో ప్రభు యొక్క వాక్యానికి విరుద్ధమైనది నీ జీవితంలో ఎక్కడ కనబడదు. అది విడిచిపెట్టుకుంటావు. విడిచిపెట్టుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీవు ఇంకా శరీర సంబంధమైనటువంటి అనుభూలను ఉన్నావు గనుకనే వాక్యం వదిలిపెట్టుకోమని చెప్తున్న వాటిని వదిలిపెట్టుకోలేకపోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సేవకుడు